ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా బెంగళూరు ముంబై జట్ల మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు కీలక సమయంలో ముంబై బ్యాటర్ల ఫీజులు పీకేయడంతో ముంబై జట్టు గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. ఈ మ్యాచ్ ఆర్సీబీ 12 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి అదరగొట్టింది. ఈ మ్యాచ్లో బుమ్రా ఎంట్రీ ఇచ్చి డెత్ ఓవర్లో 2 ఓవర్లు అత్యద్భుతంగా వేసినా ముంబై తలరాత మారలేదు. ఈ మ్యాచ్లో ఒక సంచలన విషయం చోటు చేసుకుంది. అదేంటంటే గత 10 ఏళ్లుగా ఆర్సీబీ జట్టు ముంబై గడ్డపై ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ముంబైకు కంచుకోట లాంటి వాంఖడే స్టేడియంలో ఆర్సీబీ చివరిసారిగా 2015లో గెలిచింది. మళ్లీ 10 ఏళ్ల తర్వాత పటీదార్ నాయకత్వంలో ఆర్సీబీ గెలుపు జెండా ఎగురవేసింది. ఈ మ్యాచ్లో పటీదార్ చక్కటి బ్యాటింగ్తో పాటు సూపర్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కీలక సమయంలో బౌలర్లను వాడుకున్న తీరు అద్భుతం. మొత్తానికి ఆర్సీబీ జట్టు వాంఖడేలో గెలుపు జెండాను పాతి ముంబై కంచుకోటను బద్దలుగొట్టింది. ఈ మ్యాచ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ను తలపించింది. ముఖ్యంగా ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్న సమయంలో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఎంట్రీ ఇచ్చి భీకర బ్యాటింగ్తో మొత్తం లెక్కలన్నీ మార్చేశారు. దీంతో ముంబై గెలుస్తుంది అనిపించింది. కానీ కీలక సమయంలో ఇక గెలుపు ముంబై వశమవుతుంది అన్న క్షణంలో వరుసగా తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యారు. అప్పటికి కూడా ఆర్సీబీ గెలుపు ఖాయమవ్వలేదు. ఎందుకంటే చివరి ఓవర్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేయాలి. క్రీజులో నామన్ధీర్, సాంట్నర్ లాంటి హిట్టర్లు ఉన్నారు. వాంఖడే స్టేడియం ఏమో చాలా చిన్నది. కృణాల్ పాండ్యా ఈ పరిస్థితుల్లో ముంబై గెలుపును ఆపడం కష్టమని చాలా మందికి అనిపించింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చివరి ఓవర్లో కృణాల్ పాండ్యా ఏకంగా 3 వికెట్లను పడగొట్టాడు. సాంట్నర్, నమన్ధీర్, దీపక్ చాహర్ ఈ ముగ్గురు కూడా హిట్టింగ్ చేసే కెపాసిటీ ఉన్న ఆటగాళ్లే. అలాంటి సమయంలో కృణాల్ పాండ్యా ఎంతో చాకచక్యమైన బౌలింగ్ వేసి ముంబై గెలుపు ఆశలను సమాధి చేసి ఆర్సీబీకి అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్సీబీ జట్టు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో కూడా అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా దీపక్ చాహర్ కొట్టిన షాట్ను బౌండరీ లైన్ వద్ద ఫిలిప్ సాల్ట్, టిమ్ డేవిడ్ ఇద్దరూ కలిసి మంచి కోఆర్డినేషన్తో పట్టిన క్యాచ్ మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. అలా ఈ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు ట్రాన్స్ఫార్మర్లా విరుచుకుపడి ముంబై జట్టును నేలమట్టం చేశారు. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఈ మ్యాచ్కి ముందు వరకు ముంబై జట్టు 2 పాయింట్స్తో 8వ స్థానంలో ఉండగా బెంగళూరు జట్టు 4 పాయింట్స్తో 3వ స్థానంలో ఉండేది. అయితే ఈ మ్యాచ్లో గెలుపు అనంతరం వీటి స్థానాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోపోయినప్పటికీ ముంబై నెట్ రన్ రేట్ మాత్రం భారీగా దెబ్బతింది. -0.01కి చేరుకోవడం వారికి భారీ నష్టమని చెప్పాలి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఝలక్ ఇచ్చాడు. ఫామ్లో ఉన్న ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ను 4 పరుగుల వద్ద బౌల్ట్ క్లీన్ బౌల్ చేశాడు. మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయినా ఓపెనర్ విరాట్ కోహ్లీ, వన్డౌన్ బ్యాటర్ పడిక్కల్ ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా బ్యాటింగ్ చేశారు. పవర్ ప్లేలో బ్యాటింగ్ పవర్ చూపిస్తూ ఈ ఇద్దరూ పరుగుల వరద పారించారు. మొదట కోహ్లీ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించగా పవర్ ప్లే ముగిసే 6వ ఓవర్లో పడిక్కల్ ఒక్కసారిగా విజృంభించాడు. దీపక్ చాహర్ వేసిన ఓవర్లో పడిక్కల్ ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్ ప్లేలో ఆర్సీబీ ముంబై జట్టుపై 73 పరుగులు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ముంబైపై ఆర్సీబీకి ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు కావడం విశేషం. వీరిద్దరూ ముంబై బౌలర్లను ఒక ఆట ఆడుకుంటూ 3వ వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత పడిక్కల్ 22 బంతుల్లో 37 పరుగులు చేసి విఘ్నేష్ పుతూర్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇక మరో ఎండ్లో ఉన్న కోహ్లీ ఈరోజు వింటేజ్ బ్యాటింగ్తో సొగసైన షాట్లతో అలరించాడు. ఎక్కడా వేగం ఏమాత్రం తగ్గించకుండా బ్యాటింగ్ చేసి ఒకప్పటి కోహ్లీని గుర్తుకు తెచ్చాడు. 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ వాంఖడేలో ఇప్పటి వరకు 22 టీ20 మ్యాచ్లు ఆడగా 8 సార్లు 50 కంటే ఎక్కువ స్కోర్లు సాధించాడు. దీన్ని బట్టి కోహ్లీకి వాంఖడేలో ఎంత ఘనమైన రికార్డుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ఈ మ్యాచ్లో కోహ్లీ టీ20లలో 13,000 పరుగులు సాధించి ఈ ఘనత సాధించిన 5వ ఆటగాడిగా నిలిచాడు. పడిక్కల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్, కోహ్లీ ఇద్దరూ కలిసి ముంబై బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 42 బంతుల్లో 160 స్ట్రైక్ రేట్తో 67 పరుగులు చేసిన కోహ్లీ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే హిట్టర్గా పేరు సంపాదించిన లివింగ్స్టన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లోనే వింత షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. అలా హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ స్పీడుకి బ్రేకులు వేసేశాను అనుకున్నాడు.
కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జితేష్ శర్మ, రజత్ పాటీదార్ ఇద్దరూ కలిసి సునామీ బ్యాటింగ్తో హిట్టింగ్ అనే ఆయుధంతో ఊచకోత బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరు యువ చిచ్చర పిడుగులు 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. బౌల్ట్ వేసిన 16 ఓవర్లో 18 పరుగులు, హార్దిక్ పాండ్యా వేసిన 17 ఓవర్లో 23 పరుగులను సాధించి ఈ ఇద్దరూ రఫాడించారు. ఈ మ్యాచ్లో పాటీదార్ కేవలం 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి దుమ్ములేపాడు. వీరిద్దరూ 27 బంతుల్లోనే 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 32 బంతుల్లో 64 పరుగులు చేసిన పాటీదార్ బౌల్ట్ బౌలింగ్లో కీపర్ వెనక్కు ఆడాడు. అయితే కీపర్ ర్యాన్ రికిల్టన్ పరిగెత్తుకుంటూ వెళ్లి అద్భుతమైన డైవ్తో క్యాచ్ను అందుకున్నాడు. ఒకానొక సమయంలో ఆర్సీబీ 240 పరుగులు చేసేలా కనపడింది. కానీ బుమ్రా 18వ ఓవర్లో కేవలం 6 పరుగులు, 19వ ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఆర్సీబీ స్పీడ్కు బ్రేకులు వేయగలిగాడు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఆర్సీబీ 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 221 పరుగులు చేయగలిగింది. యువ ఆటగాడు జితేష్ శర్మ ఈ మ్యాచ్లో క్రీజులోకి వచ్చినప్పటి నుండి హిట్టింగ్ చేస్తూ 19 బంతుల్లో 210 స్ట్రైక్ రేట్తో 40 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. జితేష్ శర్మ ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడం ఆర్సీబీకి బాగా కలిసొచ్చింది. ఈ మ్యాచ్లో అతడు కొట్టిన వైవిధ్యమైన షాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముంబై బౌలర్స్లో బౌల్ట్, చాహర్ ఇద్దరు కూడా సగటున ఓవర్కు 14కు పైగా పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచారు. బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టగా చాహర్ 1 వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. హార్దిక్ పాండ్యా సగటున ఓవర్కు 11కు పైగా పరుగులు సమర్పించుకుని 2 వికెట్లు పడగొట్టాడు. విఘ్నేష్ పుతూర్ 1 వికెట్ దక్కించుకున్నాడు. గాయం నుండి కోలుకుని వచ్చి ఈ రోజే మొదటి మ్యాచ్ ఆడుతున్న బుమ్రా 1 వికెట్ కూడా పడగొట్టకపోయినా 4 ఓవర్లకు గాను 29 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై తరపున అతి తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసి తాను ఎంత విలువైన ఆటగాడు అనే విషయాన్ని మరొక్కసారి చాటి చెప్పాడు. 222 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. క్రీజులోకి రాగానే మంచి టచ్లో కనపడ్డాడు. కానీ 9 బంతుల్లో 159 స్ట్రైక్ రేట్తో 17 పరుగులు చేసిన తర్వాత క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే మరో ఓపెనర్ ర్యాన్ రికిల్టన్ 10 బంతుల్లో 17 పరుగులు చేసి హాజల్వుడ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 41 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో విల్ జాక్స్ 18 బంతుల్లో 22 చేసి కృణాల్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చినప్పటి నుండి షాట్స్ ఆడడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. బంతిని సరైన టైమింగ్తో కనెక్ట్ చేయలేకపోయాడు. దీనికి తోడు కృణాల్ పాండ్యా ఒక క్యాచ్ను జారవిడవగా యష్ దయాల్, కీపర్ జితేష్ శర్మ మధ్య మిస్అండర్స్టాండింగ్ కారణంగా మరొక క్యాచ్ నేలపాలైంది. అలా ఈ మ్యాచ్లో సూర్యకు 2 లైఫ్లు లభించినా 26 బంతుల్లో 28 పరుగులు చేసి యష్ దయాల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీన్ని బట్టి సూర్య ఎంత నెమ్మదిగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. 12వ ఓవర్ ముగిసే సమయానికి ముంబై 97 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. అది చూశాక ముంబై ఓడిపోయేలాగా ఉంది అని అనిపించింది. కానీ హార్దిక్ పాండ్యా ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. సుయాష్ శర్మ వేసిన 13వ ఓవర్లో తిలక్ వర్మ 17 పరుగులు సాధించగా హాజల్వుడ్ వేసిన 14వ ఓవర్లో హార్దిక్ పాండ్యా ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత కృణాల్ పాండ్యా వేసిన 15వ ఓవర్లో హార్దిక్ దెబ్బకు మళ్లీ 19 పరుగులు వచ్చాయి. ఈ విధ్వంసం కారణంగా గెలిచే స్థితి నుండి ఆర్సీబీ ఓటమి అంచులకు జారడం మొదలైంది. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ బ్యాటింగ్ చూశాక ఈ మ్యాచ్లో ముంబై గెలుపు ఖాయమనుకుంటున్న తరుణంలో 29 బంతుల్లో 56 పరుగులు చేసిన తిలక్ వర్మ అవుట్ అవడం, ఆ మరుసటి ఓవర్లోనే 15 బంతుల్లో 42 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా అవుట్ అవడంతో ముంబై గెలుపు అవకాశాలు కొద్దిగా సన్నగిల్లాయి. కానీ చివరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సిన్నప్పుడు కృణాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి ఏకంగా 3 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఆర్సీబీ బౌలర్స్లో కృణాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్తో 4 వికెట్లు పడగొట్టగా యష్ దయాల్, హాజల్వుడ్ చెరొక 2 వికెట్లు, భువనేశ్వర్ 1 వికెట్ దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో ఆర్సీబీ బంపర్ విక్టరీని నమోదు చేసింది.